రాత్రంతా పట్టాం కానీ ఒక చేప కూడా పడలేదు. సేమ్ సిచ్యువేషన్. వలేశారు, 2 దోణుల నిండా చేపలు పట్టాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఏం జరిగిందో, సేమ్ సిచ్యువేషన్ జరిగింది. అప్పుడు గుర్తుకొచ్చింది, యేసు అడుగుతున్నాడు పేతురు గారిని, అయ్యో పేతురు, సేమ్ సిచ్యువేషన్ నిన్ను కేకేసానే అప్పుడు జరిగింది. అప్పుడు ఏం చేసావు? అయ్యో నేను పాపాత్ముణ్ణి దేవా ప్రభువా అని ఒప్పుకున్నావు, మర్చిపోయావా సిమోను? మరలా ఇదే పరిస్థితి. ఓ ప్రియమైన దేవుని జనాంగమా, వీరికంటే ఆ రోజు నువ్వు విడిచిపెట్టి నా దగ్గరికి వచ్చావు. ఆ రోజు నీ జాబుని విడిచిపెట్టి, నీ వృత్తిని విడిచిపెట్టి, నీ యొక్క పనిని విడిచిపెట్టి, నీ టాలెంట్ని విడిచిపెట్టి నువ్వు నా దగ్గరికి వచ్చావు. ఈరోజు మరలా ఏం చేసావు? మరలా తిరిగి వెనక్కి వెళ్ళిపోయావు. జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే సిమోను, నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? గుర్తు చేస్తున్నాడు యేసే గుర్తు చేస్తున్నాడు. ఇదే సిచ్యువేషన్ ఒకసారి జరిగింది నీకు నాకు మధ్యని. అప్పుడు చాలా ఒప్పుకున్నావు నువ్వు. ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? సేమ్ సిచ్యువేషన్లో మళ్ళీ నీతో పాటు ఒక 6 కూడా వెనక్కి తీసుకుని వెళ్ళిపోయి చేపలు పడుతున్నావు. ఓ ప్రియమైన దేవుని జనాంగమా, దేవుడు అడుగుతున్నాడు, ఆయన్ని ప్రేమించడం అంటే ఏమిటి? కరెక్టే. ఆ చేపలను ప్రేమించలేదు, ఆ దోణిని ప్రేమించలేదు. అంతేకాదు ఆ శిష్యువులు 7 ఉన్నారే, యేసుప్రభు గారు తెలుసండి, 7 కూడా హతసాక్షులు అవబోతున్నారు. స్తోత్రం. 6 మిగతా 6 కూడా హతసాక్షులుగా మార్చబడిపోతున్నారు. తోమా గారిని బళ్ళు పొడిసేస్తారు, యాకోబు గారిని నరికేస్తారు, ఖడ్గంతో చంపేస్తారు. అందరూ కూడా హతసాక్షులు అవబోతున్నారు. కానీ వీరందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? స్తోత్రం కలుగును గాక. చెప్దామా హల్లెలూయా. యేసయ్యా ఇదే ప్రశ్న నిన్ను అడిగితే ఏంటి పరిస్థితి? నన్ను అడుగుతాడు దేవుడు, ఇదేనా? నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా? నన్ను అడుగుతున్నాడు ఈరోజు. నన్ను కూడా అదే ప్రశ్న వేస్తున్నాడు. మిమ్మల్ని నేను మీతో సమానమే. నేను బోధించేవాడిని కాక దేవుడు నాతో కూడా మాట్లాడతాడు. కూర్చుని నీతో మాట్లాడుతున్నాడు. ఇదే ప్రశ్న నిన్ను వేస్తే, మాస్టరు పేరెట్టి కేకేయచ్చు, అది జ్యోతిబాబు, ప్రసాదు, లేకపోతే ఇంకోటి కేకే, నీ పేరెట్టి కేకేసి నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా? నీ సమాధానం ఏమిటి? నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావు, నీ సమాధానం ఏంటి అనుకోవచ్చు. అవునండి యేసయ్యా నేను బాప్తిసం తీసుకున్నాను, నిన్ను ప్రేమించినట్టు కాదా? యేసయ్యా నేను ప్రతి శనివారం ఉపవాసం ఉంటున్నాను, నిన్ను ప్రేమించినట్టు కదా? యేసయ్యా నేను నా 10వ భాగాన్ని నీకు ఇస్తున్నాను, నీకు ప్రేమించినట్టు కాదా? యేసయ్యా నేను ప్రతి ఆదివారం పని మానేసి నీ దగ్గర ఉంటున్నాను, 800 రూపాయలు నాకు వస్తాయి ఆదివారం పనికి వెళ్తే, నేను మానేసాను, నీ దగ్గర ఉంటున్నాను, ఇది ప్రేమించినట్టు కదా? మరి ప్రేమించడం అంటే ఏమిటి? తెద్దాం. యోహాను సువార్తలో ఉంటుంది, మార్కు సువార్త కానీ ఒకసారి తెద్దాం. ఒకసారి అసలు ప్రేమించడం అంటే ఏంటి? 1 యోహాను 5:3. 1 యోహాను 5:3. మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. చాలండి, అందరు చెప్దాం మనమాయన. ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. దేవుని స్తోత్రం చెప్దామా? దేవుని ప్రేమించడం అంటే ఏమిటి? ఓ ప్రియమైన సహోదరుడా, సహోదరి, నేను అనుకుంటున్నాను ప్రభువా, అదిగో నేను ఆదివారం బాగా బోధించేస్తున్నాను మైకట్టుకుని, ఇది ప్రేమ? ఎవడ బోధించడం? ఎవడ వాక్యం చెప్పడం రాదు ఎవడికని? వాక్యం చెప్పడం ఎవడికి రాదు? మీరు ఇస్తే మీరు మాట్లాడతారు. దేవుడు నన్ను అడుగుతాడు, మైకట్టుకుని వాక్యం చెప్పేస్తే ప్రేమించినట్ట? ఉపవాసం ఉంటున్నాను అయినా నేను ప్రేమించినట్టు కాదా? పరిసయుడు సుంకర ప్రార్థన ఉన్నాయి కదా, ఆ దేవుడికి పరిసయుడికి ఏం చేశాడు అక్కడ? ప్రభువా నేను అన్నిటిలో 10వ భాగం ఇస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, వీడి కంటే నేను చాలా ఎక్కువగా ఉన్నాను. దేవుడు ఎవరిని ప్రేమించినట్టు అక్కడ? సుంకర ప్రార్థన పరిసయుడిదా?
అంటే నువ్వు ఎన్ని ఇవ్వడం కాదయ్యా, మరి ఏంటి? ఒకడు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే. ఏంటంటే దేవుణ్ణి ఆజ్ఞలు గైకొనాలి. మాట విను. దేవుని సన్నిధానికి వస్తున్నావు, దేవుని ఆలయానికి వస్తున్నావు. ఈ ఆదివారం దినాన్ని దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడో ఆ మాట నేను ఖచ్చితంగా జరిగించి తీరుతాను. స్తోత్రం. మనం వినువారు మట్టుగా ఉండక దానిని గైకొనే వారిగా ఉండాలి. హల్లెలూయా. ఎస్, ప్రేమించడం అంటే అదండి. ప్రేమించడం అంటే ఏంటి? ఇక్కడ యేసు ప్రభు గారికి పేతురుకి మధ్య సంభాషణలో అడుగుతున్నారు, అసలు మరి ఏంటయ్యా ప్రేమించడం అంటే? నా మాట గైకొంటున్నావా? అసలే యేసు ప్రభు గారు శాస్త్రి గారు వచ్చి ఏమడిగాడంటే, యేసయ్యా యేసయ్యా, మార్కు సువార్త 12:33, మార్కు సువార్త 12:33లో ఓ శాస్త్రి గారు వచ్చారు. అయ్యా, ధర్మశాస్త్రం అంతటికి మూలమైన ఆజ్ఞ ఏంటి అని అడిగాడు. ఎవరు అడిగారు? ఓ శాస్త్రి గారు వచ్చి యేసు ప్రభుని అడిగాడు. అప్పుడు యేసు ప్రభు గారు ఏం చెప్పాలి? ఆజ్ఞలు ఎన్ని ఉన్నాయి అమ్మ? ఆజ్ఞలు ఎన్ని ఉన్నాయి? 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞలు చెప్పాలి యేసు ప్రభు గారు. 10 కమాండ్మెంట్స్ ఉన్నాయి. ఆ 10 కమాండ్మెంట్స్ చెప్పాలి. కానీ చెప్పారా? చెప్పలేదు. ఏం చెప్పారు? అందరు చదవాలి. ఈ వాక్యం అంత చదవం ఒకసారి అమ్మ. మార్కు 12:33. ఎస్, పూర్ణ హృదయముతో, పూర్ణ వివేకముతోను, పూర్ణ బలముతోను ఆయనను ప్రేమించుట. దేవునికి స్తోత్రం. 30 వచనం కూడా చదవండి. 30 వచనం అదే అధ్యాయం. నీవు నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభుని ప్రేమించాలి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్తామండి. మొదట ఆజ్ఞ అదేనమ్మా. 10 కమాండ్మెంట్స్ దేవుడు అన్నిటిని కలిపి ఒక కమాండ్మెంట్ చేస్తాడు. ఏంటంటే దేవుణ్ణి ప్రేమించాలి. హల్లెలూయా. ఈరోజు చెప్పేది ఏంటంటే, నువ్వు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేదా? నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ఈరోజు సంఘమంతా అనుకుంటుంది, నేను బాగా పాటలు పాడుతున్నాను, నేను దేవుని ప్రేమిస్తున్నాను, నేను బాగా ప్రార్థన చేస్తున్నాను, నేను దేవుని ప్రేమిస్తున్నాను, నేను బాగా వాక్యం చెప్తున్నాను, నేను దేవుని ప్రేమిస్తున్నాను, నేను దేవునికి ఏదైనా కార్యక్రమాలు వస్తే నేను బాగా పని చేస్తాను, నేను దేవుని ప్రేమిస్తున్నాను అని ఎక్కడా లేదు. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో దేవుని చెల్లి ప్రేమించాలి. దేవుని ప్రేమించాలి అనగా ఏమిటే? ఓ ప్రియమైన దేవుని జనాంగమా, ఓ ప్రియమైన దేవుని సహోదరుడా, సహోదరి, దేవుని ఆజ్ఞకు లోబడటం, దేవుని మాట వినడం, దేవుని ప్రేమించడం అంటేనే బైబిల్లో మనకందరికీ తెలుసు. అబ్రహాము అమ్మా, ఎవరమ్మా చెప్పాలి? ఎవరమ్మా? అబ్రహాం గారు. దేవుడు అబ్రహాం గారు ఆ చందమామ అనే బొమ్మను ఎత్తుకుని ఆ దేవుడు పేరు పెట్టుకుని అలాగా మోస్తూ అమ్ముకునేవాడు అబ్రహాం గారు. ఇదేంటి? దేవుడు నన్ను మోయాలి కానీ దేవుడు నేను మోయడం ఏమిటి? దేవుడు నన్ను మోయాలి కానీ దేవుడిని ఎవరు మోస్తున్నారు? నేను మోయమంటే ఈయన దేవుడు ఎందుకు అవుతాడు అని చెప్పేసి అబ్రహాము గారికి దేవుడు కనపడినప్పుడు, అబ్రహామా, నీ స్వదేశాన్ని విడిచిపెట్టు, నీ తండ్రిని విడిచిపెట్టు, ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టు నాడంటే అబ్రహాం మాట విన్నాడా లేదా? అతనుకున్న సమస్తాన్ని విడిచిపెట్టాడు. మాట వినడం అంటే అది. మాట వినడం అంటే ఏంటి? అక్కడి నుంచి వెళ్ళాలంటే లేచి వెళ్ళిపోవలసిందే. ఇది నా ప్లేసు, నేను ఇక్కడే ఉంటాను, ఇది నా గ్రామం, నేను ఇక్కడే ఉంటాను, ఇది నా స్వంతం, ఇది నా ప్రజలు, నేను ఉంటానంటే అవ్వదు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోవలసిందే. హల్లెలూయా. నిన్ను ఆశీర్వదించాలంటే కనుక ప్లేస్ మార్చాలంటే మార్చే. స్తోత్రం చెప్పాలి. ఆమేన్. అక్కడ ఉండకూడదంటే వెళ్ళిపో. మాట విన్నాడండి అబ్రహాం గారు. తనకి ఎంతో ఆస్తిపరుడండి అబ్రహాం గారు.
విడిచిపెట్టాడు. తన స్వదేశాన్ని, బంధువుల్ని విడిచిపెట్టి ఎక్కడికో తెలీదు ప్రయాణం అవుతున్నాడు. ప్రయాణం అవ్వాడు. అతనికి ఒక కోరిక ఉంది. ఎవరు లేరు అతనికి? బిడ్డలు లేరు. మనకు తెలుసు 75 సంవత్సరాలు వచ్చినప్పుడు యేసు ప్రభువు యెహోవా దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు, నేను నీకేమిస్తాను? కుమారుని ఇస్తానని. 25 సంవత్సరాలు కనిపెట్టాడు. 25 సంవత్సరాలు కనిపెట్టిన తర్వాత ఇప్పుడు అంటున్నాడు యెహోవా దేవుడు అంటే అబ్రహాముతో, నువ్వు ప్రేమించినటువంటి ఇస్సాకును నాకు ఏమి చేయాలి? బలి చేయాలి. ప్రేమ అంటే చూడండి ఒకసారి, ప్రేమించడం అంటే ప్రేమిస్తా నిన్నేనా యేసయ్యా. ఎన్ని పాటలు ఉన్నాయో దేవుడి మీద. ఏమండి, ఇవన్నీ పాటలు పాడుకోవడానికే తప్ప ఆచరణకు మాత్రం పనిచేయ. కానీ అబ్రహాం గారు ఒక్కగానొక కుమారుడు, లేక పుట్టిన కుమారుడు, యెహోవా మాటను బట్టి అబ్రహాం ఏం చేశాడంటే ఇస్సాకును మోరియా కొండ దగ్గర తీసుకువెళ్ళి వధించడానికి సిద్ధపడ్డాడు. దేవునికి స్తోత్రం. అది ప్రేమ కాదా? అది ప్రేమ కాదా? ఓ ప్రియమైన దేవుని జనాంగమా, ఏంటి ప్రేమించడం అంటే ఏమిటి? ఇక్కడ పేతురు గారు యేసు ప్రభు గారు అడుగుతున్నారు, సీమోను, యోహాను కుమారుడు అయిన సీమోను, నువ్వు నన్ను ప్రేమించున్నావా? అవును ప్రభువా. రెండోసారి అవును ప్రభువా. అది నీకే. అప్పుడు యేసు ప్రభు గారు అంటున్నారు, పేతురు గారు ఆ రోజు సాయంత్రం నన్ను తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు నీవు ఎక్కడున్నావు? మంట దగ్గర చలి కాచుకుంటున్నప్పుడు ఒక చిన్నది వచ్చింది. అంటది పేతురు గారితో, పేతురు అయ్యా నీవు ఆ యొక్క శిష్యులో ఒక్కడవు కావా? పేతురు గారు ఏమన్నారండి? అమ్మా పేతురు గారు ఏమన్నారు? నువ్వెవరవో ఆయన ఎవరో నాకు తెలియదు. అబద్ధం ఆడాడు. చూడండి, అది ప్రేమించడం అండి. యేసు ప్రభు గారు 3 సార్లు అడిగారంటే అర్థం తెలియట్లేదా? ముందే చెప్పాడు. ఒకసారి అంటాడు, ఇప్పుడు ప్రభు యేసు ప్రభు అంటారు నన్ను చంపేస్తారంటే నీ కోసం నా ప్రాణాన్ని ఇచ్చేస్తానన్నాడు. ఎవరు? పేతురు గారు. నీ కోసం నా ప్రాణం పెట్టేస్తానన్నాడు. కానీ సమయం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు చాలామంది మీటింగ్లు పెట్టండి, అది పెట్టండి, ఉపవాస మీటింగ్లు పెట్టండి, కార్యక్రమం పెట్టండి, ఎంతో పాస్టర్ గారిని ఇలా అల్లించేస్తారు. నిజంగా దగ్గరికి వచ్చినడికి పాస్టర్ గారు 100 ఫోన్లు చేసిన మెదలడం. పాస్టర్ గారి నుంచి ఫోన్లు వస్తూనే ఉంటాయి. బాబు పేట్రో ఎక్కడున్నావు? లేగు సభలు వచ్చేసినాయి, అయితే ఏస్టర్ వచ్చేసింది, ఉపాసకుడుకులు వచ్చేసినాయి, ఇంకా అరేంజ్మెంట్లు చేయలేదు, ఇంకా కాయగూరలు తేలేదు, లేదా పాస్టర్ గారు వస్తున్నారు, ఇంకా సమస్య అంటే అయ్యగారండి వచ్చేస్తానండి. రాను అనరు, ఏమంటారు? అయ్యగారండి ఏమంటారు? రాను అనరండి, వచ్చేస్తానండి, ఇప్పుడే వచ్చేస్తానండి అయ్యగారండి. సమయం వచ్చినప్పుడు కొనుమరిగిపోయే క్రైస్తలాగా ఉంటున్నావా? దేవుడు ప్రేమించడం అంటే ఏమిటి? రెండోసారి మళ్ళా ఒకరికొకడు వచ్చి మళ్ళా పేతురు గారిని క్వశ్చన్ వేస్తున్నాడు, నీవు ఆ సమూహంలో ఒకడు కావా? ఆయన ఎవరో నాకు ఎవరో ఈయన ఈ మాట అనేది ఎవరో? పేతురు గారు. ఫస్ట్ నేమ్ యేసుప్రభు గారు పక్కన ఉండేటువంటి మొదటి శిష్యుడు అంటారో లేకపోతే ఏమంటారో అన్న ఆయన పలుకులు మాటలు వినండి. మూడోసారి ఇంకొక ఆయన వచ్చి అడుగుతాడు, నీవు ఆ గుంపులో ఒక్కడవు కావా? ఆయన ఎవరో నేను ఎరగను. ఆయన ఎవరా? వెంటనే కోడి కొక్కురో కో అని కూసింది. అప్పుడు పేతురు గారికి ఏమొచ్చింది? జ్ఞాపకం వచ్చింది. యేసు ప్రభు గారు పేతురు గారు ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకుంటున్నారు. మంట ఉంది, ఇద్దరి మధ్య ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకున్నారు. బైబిల్లో స్పష్టంగా ఉంది, ఒకళ్ళ ముఖం ఒకళ్ళు ఇద్దరు చూసుకుంటున్నారంట, మంట మధ్యలో ఉంది. నేను చెప్పాను పేతురు 3 సార్లు బొంకుతావని, 3 సార్లు బొంకావు. ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడు యేసయ్య, నీవు నన్ను ఎరగవని. ఎన్నిసార్లు బొంకవయ్యా? 3 సార్లు బొంకావు. అందుకే రెండోసారి సెకండ్ టైం నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా? దేవుడు ఇదే ప్రశ్న నిన్ను అడుగుతున్నాడు. అమ్మా
నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవునయ్యా, నీకు తెలుసు కదా నాయన. ప్రభా, నా సంగతి అంతా నీకు తెలుసు కదా. ఇంటి దగ్గర పిల్లలు ఉన్నారు నాయన, ఇంటి దగ్గర పని ఉంది నాయన, ఈరోజు అకస్మాత్తుగా పని వచ్చింది నాయన, అంతా నీకు తెలుసు కదా నాయన. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎవరు ఇప్పుడు అడుగుతూ యేసు ప్రభు గారు మిమ్మల్ని అడిగితే ఏమంటా? ప్రభా, ఇంటి దగ్గర ఎంత పని ఉందో, అందుకే టైంకి రాలేకపోతున్నాను. ఈ ఆదివారం దినాన్ని నాకు వెరీ ఇంపార్టెంట్ పని దొరికింది, వెళ్ళిపోతే నీకు తెలీదా? నీకు తెలుసు కదా నాయన, నీకు తెలుసు కదా నాయన అనే చెప్పే క్రైస్తవులుగా ఉంటున్నాం మనం. నా పరిస్థితి ఏంటి నీకు తెలుసు కదా నాయన అని చెప్తున్నా తప్ప అది ప్రేమ అంటారు? అది ఏదో సాకు చెప్తున్నావు నువ్వు. నా బాధ ఏంటో తెలుసు కదా నాయన, నా వేదన ఏంటో తెలుసు కదా నాయన, నాకున్న జబ్బు ఏంటో నీకు తెలుసు కదా ప్రభు, నాకున్నటువంటి అవసరం ఏంటో నీకు తెలుసు కదా. అది అడగట్లేదు నిన్ను. వీరందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఎస్ ఎస్. నీ కుటుంబం కంటే నువ్వు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నావా? సీరియస్లీ క్వశ్చన్ ఆస్క్ టు యూ. మీరు ఏమైనా అనుకోండి, నేను ప్రేమించొద్దు అన్నా, కుటుంబాన్ని ప్రేమించాలి, బాధ్యత అది. కుటుంబాన్ని ఇక్కడున్న ప్రతి ఒక్కరు, ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ కుటుంబాన్ని ప్రేమించాలి ఖచ్చితం. కానీ వారికంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి. స్తోత్రం చెప్పండి. నీ భార్య కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి, నీ భర్త కంటే నువ్వు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి, నీ బిడ్డల కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి. ఎస్ 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 ఎస్, ఎప్పటికీ ఎస్. నువ్వు భార్యను ఎక్కువ ప్రేమిస్తావు అందంగా ఉందని. భార్య భర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో, మోడులా మిగిలిపోవును. బంధుమిత్రుల మధ్య వెలుగుచున్న ప్రేమ దీపము నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును. ప్రేమ, యేసుని ప్రేమ, ఇది ఎవ్వరు కొలువలేనిది. నిజమో దీనిని నామో, ఇది భూమి అందించలేనిది. నిజమే దీనిని నమ్మో, అది భూమి ధరణిలోని ప్రేమలన్నయో స్థిరము కాదు, కరిగిపోవును. యేసుక్రీస్తు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. పడదాం. ధరణిలోని ప్రేమలన్నయో స్థిరము కాదు, కరిగిపోవును. యేసుక్రీస్తు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజమే దీనిని నమ్మో, అది భూమి అందించలేని. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నీ అందం అంతా పోయింది. నీ భర్త నిన్ను ప్రేమిస్తాడా? ఏ డబ్బు సంపాదించలేకపోతున్నావు నువ్వు, నీ భార్యని ప్రేమిస్తుందా? చూద్దాం. నువ్వు ఖాళీగా కూర్చో, నీ భార్యని ప్రేమిస్తుందని చూడు. ఒకసారి నీ బిడ్డలు నిన్ను ప్రేమించేస్తారు అనుకుంటున్నావు నువ్వు? ప్రియమైన దేవుని జనాంగమా, ఎందుకు శ్రమ పడుతున్నావు నువ్వు? ఎందుకు కష్టపడుతున్నావు నువ్వు? నా బిడ్డల కోసం అండి, నా భార్య కోసం అండి, నా యొక్క ఫ్యామిలీ కోసం అండి. ఏం చేస్తారు నిన్నాళ్ళు? ఏం చేస్తారు నిన్నాళ్ళు? బెల్లం ఉంటే చేమలు వస్తాయి. నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అందరూ వస్తారు, నీ దగ్గర అన్ని ఉన్నప్పుడు బంధువులు వస్తారు, నీ దగ్గర ఉన్నప్పుడు అందరు నీ గుమ్మం ఎక్కుతారు, నీకు ఫోన్ చేస్తారు. అదే నీ దగ్గర లేకపోతే యేసయ్య కూడా నీ దగ్గరికి వస్తాడు. స్తోత్రం. యేసయ్య ప్రేమ అటువంటిది కాదు. ముందుగా ఆయనే మనల్ని ప్రేమించాడు. స్తోత్రం
చెప్దామా ఒకసారి? దేవుని స్తోత్రం చెప్తండి. హల్లెలూయా, హల్లెలూయా. ఓ ప్రియమైన దేవుని జనాంగమా, నేను ముగించబోతున్నాను. అడుగుతున్నాడు యేసయ్య, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? సమాధానం ఏంటి? నీ సమాధానం ఏంటి? ఒకసారి ఆలోచన చేసుకో. ఇప్పుడు ఈ క్షణాన్ని నువ్వు దేవుడికి సమాధానం చెప్పాలి. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే సమాధానం ఏం చెప్తావు? నువ్వు ఏ సమాధానం చెప్పడానికి సిద్ధపడుతున్నావు? నీ దగ్గర ఏ సమాధానం ఉంది? నువ్వు అనుకుంటున్నావు నేను అన్నీ చేస్తున్నాను, నేను ఉపవాసం ఉంటున్నాను, లేదా దశభాగం ఇచ్చేస్తున్నాను, లేకపోతే ఏ పని చెప్పినా చేస్తున్నాను. నో అంటున్నాను నేను. లోకసువార్త 7 తీయి ఒకసారి. లోకసువార్త 7:47 తీయండి ఒకసారి. లోకసువార్త 7:47. లోకసువార్త 7:47. అక్కడ యేసు ప్రభు గారు ఆమెతో ఒక మాట అన్నారు. ఏమన్నా చదువు? ఆమె విస్తారముగా ప్రేమించింది. దేవునికి స్తోత్రం. ఎవరమ్మా? ఆమె యేసు ప్రభుని ఎలా ప్రేమించింది అంటే ఏం చేసింది? ఆమె అందరికంటే విస్తారంగా ఏం చేసింది? డబ్బులు ఇచ్చిందా? ధనం ఇచ్చిందా? ఏమిటండి? ఇప్పుడు యేసు ప్రభు గారిని ఒక ఆయన కేకేస్తాడు భోజనానికి. చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు గారు సీమోను అనే ఒక పరిసయుడు కేకేస్తాడు యేసు ప్రభు గారిని భోజనాన్ని కేకేసి చక్కగా అరేంజ్మెంట్ చేశాడు. బ్యానర్లు పెట్టాడు, చక్కగా బ్యాండ్ అరేంజ్మెంట్ పెట్టాడు, చక్కగా ఆహ్వానించాడు, మంచి డైనింగ్ టేబుల్ వేశాడు, మంచి రకరకాల భోజన పదార్థాలు పెట్టాడు. ఇప్పుడు ఎవరు? నేను యేసు ప్రభుని ప్రేమిస్తున్నాను అంటున్నాడు. ఎవరు? యేసు ప్రభు గారిని ఎవరైతే కేకేశారో, యేసు ప్రభు గారికి ఎవరైతే భోజనం పెడుతున్నారో, యేసు ప్రభు గారికి యేసు ప్రభు గారు ఆ చక్కగా బ్యానర్స్ అని కట్టేసి మొత్తం అడ్వర్టైజ్మెంట్ చేసి ఎస్ నేను కాబట్టి నేను ఇలా చేస్తున్నాను అంటున్నాడు ఒక ఆయన. అదే ఇంటికి ఒక ఆవిడ వచ్చింది. ఆవిడెవరో తెలుసా? పాపాత్మురాలైన స్త్రీ. ఆమె దగ్గర డబ్బు లేదు, ఏమీ లేదు. వచ్చిన దగ్గర నుంచి యేసుప్రభు పాదాల మీద పడి కన్నీరు కారుస్తూ ప్రభువా నేను పాపిని, నేను పాపాత్మురాలు మనసులో బాధపడుతూ కన్నీరు కారుస్తూ ఏడుస్తూ తన తల వెంట్రుకలతో బాగా తుడిచి తన దగ్గర ఉన్నటువంటి అత్తరసెస్స తీసి యేసు ప్రభు పాదాల మీద పోసిందంట. స్తోత్రం చెప్తావా? యేసు ప్రభు గారు అంటున్నారు, సీమోను నేను ఇంటికి వచ్చాను, నువ్వు నాకు నీళ్ళు ఇవ్వలేదు. నేను ఇంటికి వచ్చాను, నా కాళ్ళు నువ్వు కడగలేదు. నేను ఇంటికి వచ్చాను, నా తల మీద నువ్వు నూనె పోయలేదు. ఈమె వచ్చిన దగ్గర నుంచి కూడా కన్నీరితో నా పాదాలను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి అత్తరసెస తెచ్చి నా పాదాల మీద పోసింది. ఈమె విస్తారంగా ప్రేమించింది. స్తోత్రం. గట్టిగా దేవుని స్తోత్రం చెప్తావా? యేసయ్యని ప్రేమించడం అంటే ఏమిటి? దిస్ ఈస్ ద లాస్ట్ టైం. పేతురు అడుగుతున్నాడు, పేతురు, సీమోను వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? వ్యసనపడిపోయాడు, బాధపడిపోయాడు, పశ్చాత్తాపడుతున్నాడు. ప్రభువా నేను ఎంతగా ప్రేమిస్తాను నీకే తెలుసు నాయనా, నేను ఏ విధంగా ప్రేమిస్తాను నీకే తెలుసు నాయనా అని ఎప్పుడైతే తన యొక్క పాత జీవితాన్ని అంతా కూడా ఒకసారి తలుచుకొని ఎప్పుడైతే ఉన్నాడో పేతురు గారికి జయం వచ్చేసింది. స్తోత్రం. చెప్పగట్టే దేవుని స్తోత్రం చెప్పు. పేతురు గారికి జయం వచ్చేసింది. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? పేతురు గారు ఒకసారి ప్రసంగం చేస్తే 5,000 మంది బాప్తిసం పొందారు. హల్లెలూయా. యేసు ప్రభుని ప్రేమించడం అంటే ఏంటి? యేసు ప్రభు యొక్క సువార్తని నలుగురికి చాటి చెప్పడం. ఆమేన్. అది ప్రేమించడం అంటే అదేనమ్మా. యేసు ప్రభు గారు చనిపోయాడు, ఆయన నీ కొరకు నా కొరకు మరలా తిరిగి లేచాడు అని నలుగురికి చెప్పాలి. పేతురు గారు చేశారు. స్తోత్రం. సువార్తను చాటి చెప్పాడు. ఒక్కసారి ప్రసంగం చేస్తే 5,000 మంది బాప్తిసం. ఆమేన్. అది పవర్ అంటే. ప్రేమించేవాడికి పవర్ ఉంటుందయ్యా. హలో,
ప్రేమించడం దేవుడు ఊరుకోడు. తన్ను ప్రేమించు వారికి, దేవుణ్ణి ప్రేమించే వారికి, అనగా తన సంకల్పం చొప్పున పిలబడిన వారికి ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పది. దేవుని స్తోత్రం చెప్పు గట్టిగానే చెప్తాం. హల్లెలూయా చెప్పు గట్టిగానే హల్లెలూయా. ప్రియమైన దేవుని సహోదరుడా, పేతురు గారు చూడండి, యేసుప్రభు గారు చనిపోవని లేపారు, పేతురు గారు కూడా చనిపోవని లేపాడు. స్తోత్రం. యేసుప్రభు గారు లాజను లేపారు, పేతురు గారు దోర్కా తబితాని, చనిపోయినటువంటి తబితాని కూడా శక్తి అంటే అది. దేవునికి స్తోత్రం. ప్రేమించడం అంటే వాళ్ళు శక్తి వస్తుందండి. నువ్వు దేవుడు నిజంగా ప్రేమిస్తే దేవుడు నీకు శక్తినిచ్చునుగాక. గట్టిగా దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఆయన నీకు నాకు ఆయన అంటాడు. ఒకసారి చేద్దాం. ఒకసారి 1 కొరింథీయులకు 2:9, 1 కొరింథీయులు 2:9. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అవును ప్రియమైన సహోదరుడు సహోదరి, నువ్వు దేవుని కనుక ప్రేమించినట్లయితే కనుక దేవునికి దాచించిన మేలు అవి కంటికి కనపడదు. అబ్రహాము దేవుడు మాట విన్నాడు కాబట్టి సర్వ సంతానము కూడా, ప్రపంచంలోని సంతానాలను కూడా అబ్రహాము సంతానం ద్వారా ఆశీర్వదించబడుతున్నాయి. అర్థమైందండి? అది అబ్రహాం ఆశీర్వాదం. అబ్రహాము కుమారుడైనటువంటి దావీదు కుమారుడైన యేసు లెక్కది. అబ్రహాము కుమారుడైనటువంటి దావీదు కుమారుడైనటువంటి యేసు. ఈ విధంగా అంటే ఆ విధంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అడుగుతున్నాడు మరొకసారి, నువ్వు దేవుడు నిజంగా ప్రేమిస్తున్నావా? చివరికి పేతురు గారు అందరినీ యేసు ప్రభు గారు నిలువుగా సిలువేస్తారు కదా, నన్ను ఎలాగా సిలువేయాలంట? తల క్రిందిగా సిలువేయాలి. దేవుని కొరకు అత్సాక్షిగా మారిపోయాడు, దేవుని కొరకు నిలబడ్డాడు. దేవుని ప్రేమించడం అంటే అది. అటువంటి ఆశీర్వాదం దేవాదేవుడు మన అందరికీ అనుగ్రహించును గాక.